వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులే వంట చేసుకుంటున్న వైనం. తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన సీతక్క. కాంగ్రెస్లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మానవత్వం చాటుకుంటున్న మంత్రి పొంగులేటి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, జ్ఞాన చైతన్య ప్రతీకైన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంలో ధార్మిక చత్తాద శ్రీ వైష్ణవ సమాఖ్య వేదిక లోగోను ఆవిష్కరించారు. యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు నల్లతిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు సనాతన సంస్కృతి పరిరక్షణ, ధర్మ ప్రచారం కోసం సంకల్పంతో ఏర్పాటైన ఈ సంస్థ సమాజాన్ని ఆధ్యాత్మిక వైపు నడిపిస్తుందని అనుగ్రహించారు. నల్లంతిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు వారి గౌరవ అధ్యక్షతన సనాతన ధర్మ పరిరక్షణ, సకల జనులకు ఆధ్యాత్మిక చైతన్యం అందించేందుకు ధార్మిక చత్తాద శ్రీ వైష్ణవ సమాఖ్య వేదిక కృషి చేస్తుందన్నారు. ఆ సంస్థ అధ్యక్షులు తోమాల కుండస్వామి, ప్రధాన అర్చకులు నల్లతిగల్ లక్ష్మీ నరసింహాచార్యను సగౌరవంగా సత్కరించారు. ఈ యొక్క ముద్ర చాత్తాధర శ్రీ వైష్ణవ ముద్రను తయారు చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన దేవతగా ఎవరున్నారయ్యా? సుదర్శన పెరుమాళ్ళు ఉన్నారు. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. పెరుమాళ్ళు దుష్ట శిక్షణ, శిష్ట పరిపాలన చేయాలంటే పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞ ఎప్పుడూ కూడా సుదర్శన పెరుమాళ్ళకే ఉంటుంది. పెరుమాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అది ఒక దివ్యమైనటువంటి ఆయుధం. పెరుమాళ్ళను వీడినప్పుడు అది ఒక సంహారానికి, లోక కళ్యాణానికి హేతుభూతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి స్వరూపం. ఆ తర్వాత ఆళ్వాళ్ళల్లో కూడా సుదర్శనుడే ఆళ్వారు అవుతారు. భక్తి ప్రపత్తి మనలో ఉండబడేటువంటి అహంకార నిరసనను వధించాలంటే ఆ సుదర్శనుడే మనకు ఆదర్శం అని ఈ చాత్తాధర శ్రీ వైష్ణవ సమైక్య వేదిక ఏదైతే ఉందో దాన్ని వీరు పతాకావిష్కరణలో ఇచ్చి అన్ని అంశాలు చేర్చడం జరిగింది. అంతేకాకుండా సుదర్శనంలో అష్టదళ పద్మం అంతా కూడా లిఖింపబడి ఉన్నది. అష్టదళ పద్మంలో ఎవరుంటారండి? అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, విమీసత్వ వసిత్వాలన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా అష్టలక్ష్మి విభ్రాజితమైనటువంటి స్వరూపం కూడా ఉంది. అంతేకాకుండా ఈ ప్రపంచమంతా కూడా వృత్తాకారంలో ఉండి ఈ వృత్తము అండకటాహాన్ని మనకి సూచిస్తుంది. దాన్ని ఛేదించుకుంటేనే మనకి ముక్త పురుషాత్మ సిద్ధించి పరమాత్మ దగ్గరికి సాయుధ్యం చేరడానికి హేతువవుతుంది. పాలమనేరు పట్టణంలోని లయన్స్ సేవా కేంద్రంలో జరిగిన ఉచిత కంటి శిబిరానికి మంచి స్పందన లభించింది. పాలమనేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత్తూరు మాజీ ఎంపీ కీర్తిశేషులు ఎం రామకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ పరమవాదిగా లయన్స్ క్లబ్ పనిచేస్తుండడం సంతోషించదగ్గ విషయం అన్నారు. పేదలకు సేవ చేయడంలో కలిగే ఆత్మ సంతృప్తి, ఆ అనుభూతి చెప్పలేదని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. Bagaimana?
belakang lebih nafsu. पर्याप्त्यानन्तरायाय सर्वस्वमानि रात्र उत्तममहर्भवति सर्वस्याप्ति सर्वस्य सिद्धि सर्वमेव तेनाप्नोति सर्वं जयति। అందరికీ వందనాలు. అందరూ ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు పలమనేరు లయన్స్ క్లబ్లో ఒక మణిపురాన్ని రోజుగా మేము భావిస్తున్నాము. మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏదైతే ప్రజలకు ప్రజలు పనిచేస్తున్నారో అదే మాదిరి మన పలమనేరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు పలమనేరు లయన్స్ క్లబ్ తరఫున మాకు ప్రోత్సాహం ఇచ్చి ఉచిత వైద్య శిబిరానికి నేను స్పాన్సర్ చేస్తానని చెప్పడంతో మాకెంతో సంతోషంగా ఉన్నది. కాబట్టి ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లయన్స్ క్లబ్ తరఫున రఘు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క ఉచిత నేత్ర శిబిరాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం, ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం. లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గతం నుంచినే కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో మన పలమనేరు లయన్స్ క్లబ్ తరఫున ఎప్పటి నుంచినో చాలా కార్యక్రమాలు చేయడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటిసారిగా ఈ దఫా శాసనసభ్యుడు అయిన తర్వాత, నా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రఘు అయితే ఇది ఒక మంచి కార్యక్రమం లయన్స్ క్లబ్ తరఫున చేస్తూ ఉన్నామున్నా తప్పనిసరిగా నువ్వు వస్తే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా కూడా నాకు ఈరోజు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. అయినా చిన్న కార్యక్రమం అయినా మంచి కార్యక్రమం, పేదల కోసం వాళ్ళ వైద్యం కోసం ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే నాకు కూడా సెంటిమెంటల్గా మొట్టమొదటి కార్యక్రమం పేదలతో ఇటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో మొదలు పెడితే అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఈ రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తాము అనేటువంటి నమ్మకంతోనే ఈరోజు మొట్టమొదటగా ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం. ఇదే కార్యక్రమం కాదు, ఇక్కడ ఎవరైతే ఈరోజు పేదలందరూ కూడా ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటివి చేస్తారో మీకు ఇక్కడి నుంచి కూడా ఇంకా ఎక్కువ ఎంత అవసరం ఉన్నా బయటకు తీసుకెళ్లి చేయడానికి మంచి అవకాశాలు ఈరోజు ఉన్నాయి. గతంలోనే చంద్రబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం సత్యనారాయణపురం గత మున్సిపల్ ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలో విలీనం అయింది. 5 ఏళ్లు పాలన కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలో తమకు గతంలో తీరున్న గ్రామ పంచాయతీలోనే కలపాలని మున్సిపాలిటీ తమకు వద్దని గ్రామంలో నిరసన కొనసాగిస్తున్న మహిళలు నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీకి మారిన తరుణంలో తమను అభివృద్ధి జరుగుతుందని మభ్యపెట్టారని, కొందరి భూముల ధరల పెంపు కోసమే మున్సిపాలిటీలో కలిపారని, పూర్తిగా పశు సంపదలతో పేదలతో ఉన్న సత్యనారాయణపురం మున్సిపాలిటీ వలన జీవనం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యనారాయణపురం రామాలయం వద్ద నిరసన అనంతరం గ్రామంలో ప్రదర్శన నిర్వహిస్తూ మున్సిపాలిటీ పాలన వద్దు, పంచాయతీ పాలన మాకు కావాలంటూ నినాదాలు చేశారు. పంచాయతీ కావాలి,
డబ్బు తెచ్చుకొని మున్సిపాలిటీ కలిపారు మాకైతే తెలవదు. మాకు గ్రామ పంచాయతీ కావాలి. మాకు మున్సిపాలిటీ వద్దు. మేము 150 రూపాయలు పంపు బిల్లు కట్టలేము. 30 రూపాయలు పంపు బిల్లు అయితే కట్టలేస్తాం. మేము కూలి వారి రైతులమే ఉన్న రైతు ఎవరు లేరు. మాకు పడ్డా భూములు లేవు. మా రెక్కలమే బతుకులు. మేము మాత్రం మాకు గ్రామ పంచాయతీ కావాలి. మున్సిపాలిటీ వద్దు. మమ్మల్ని మోసం చేసి మున్సిపాలిటీ కలిపారని అబద్ధాలు చెప్తారు. బోకరాలు బోకర మాటలు చేశారు. డబ్బులు వాళ్ళకి మంచిగా మహిళలు వచ్చినాయి. మాకు ఏం లేదు. ఏది లేదు. ఎవరికో కొంతమంది పట్టాలైనాయి. రైతు బంధువులు వస్తున్నాయి. అన్ని వస్తున్నాయి. మాకు ఏది లేదు. అక్కడ లేదు. మా గొడ్డ ఉన్నాయి. దూడలు కూడా రోడ్డు మీద కట్టేసుకుని 10,000 రూపాయలు దండగా. అందుకని మాకు మున్సిపాలిటీ వద్దు, గ్రామ పంచాయతీ కావాలి. వెల్దూరి మండలం రత్నపల్లె గ్రామంలో దాడికి గురై 6 రోజుల పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొంది ప్రాణభయంతో కూతురు వద్ద తలదాచుకుంటున్న దళిత హన్మక్కను ఆదివారం కర్నూలు నగరంలోని బుధవారపేటలో కూతురు ఇంటి వద్ద కేవీపీఎస్ ప్రతినిధి బృందం హన్మక్కను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిరుపేద దళితురాలైన గురిగింజ హన్మక్కపై విచక్షణ రహితంగా దాడి చేసిన బోయిని ఆనంద్, గొల్ల నరేంద్ర, రామలింగం, భూపాల్, లోకేష్, సోమేష్ శేఖర్లపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు విజయమ్మ, జిల్లా నాయకులు సుధాకర్ డిమాండ్ చేశారు. హాస్పిటల్ పోలేదా? అక్కడ అయితే సరే, నువ్వేం భయపడద్దు, ధైర్యంగా ఉండు. చూస్తా, రేపు రాసిస్తాను. రేపు సోమవారం ఉంది కదా, ఈరోజు ఆదివారం సాధ్యం కాదు కాబట్టి రేపు రాసిస్తాను. రాసిస్తే ఒకటి అర్జీ పోలీసులు పోటీద్దాము, తర్వాత ఎంఆర్ఓ వాళ్ళకు కూడా చెప్తాము. పెద్దపల్లి పట్టణంలోని రైల్వే కాలనీలో ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దుండగులు 7 తులాల బంగారం, 15 తులాల వెండి, 10,000 నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. దీన్ని కూడా చేసిన నా పేరు రమాదేవి. మేము మా పిల్లలిద్దరు, ఆయన నేను ఉంటాం ఇలా. అయితే ఇప్పుడు మొన్నటి నుంచి మా ఆయనకు ట్రైనింగ్ అని హైదరాబాద్ పోయిండు. మా బాబు అక్కడ హైదరాబాద్లోనే ఉంటాడు, మా పాప హైదరాబాద్లోనే ఉంటుంది. నిన్న మేము టెంపుల్కి వెళ్దామని పెద్దమ్మ తల్లి టెంపుల్ కానీ హైదరాబాద్కి పొద్దున 7:30 పోయినా. తాళం వేసిపోయినా. నేను ఈడ అలా తాళం వేసిపోయినా. కొద్దిగా నేను పోయేటప్పుడు ఆ షాప్ వాళ్ళు వాళ్ళందరూ చూసిరు. నేను పోయినా అక్కడికి పోయి మేము మా దర్శనం చేసుకున్నాము. అక్కడ ఇంకో వెంకటేశ్వర స్వామి గుడికి పోయినాం. అన్ని పోయినాం. 6 గంటలకు మాకు మళ్ళీ ఇటు వచ్చినాం. రిటర్న్ వస్తే బస్సులు దొరకక 8 గంటలకు బస్సు దొరికింది. ఇక్కడికి వచ్చేవారికి 5 గంటలు అవుతుంది కదా. జేవీఎస్ కాడ నుంచి ఇక్కడికి వచ్చేవారికి 12:30 అయింది. మేము ఇంటికి వచ్చి ఆ గేట్ తాళం తీసినాం. లోపలికి వచ్చి ఇక్కడ చూసే వరకు మాకు ఇది లేదు, తాళం తీసి ఉన్నది, డోర్ ఓపెన్ చేసి. ఇటు చూసి ఇక్కడ చూసే వరకు ఏమన్నది, మొత్తం బీరులకి బట్టలు ఇచ్చి బంగారం అంతా ఎక్కువైంది. 8 తులాల బంగారం, 15 తులాల వెండి, నా కొడుకు వాచి, సెల్ ఫోన్లు 6,
అక్కడ ఏంటి అది కప్పు దీపం బుడ్డి గొలిసిన. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. గత ప్రభుత్వంలో 15 ఫైనాన్స్ నిధులను పక్కదారి పట్టించారు. గత 6 నెలలుగా వాటర్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. నీటి ట్యాంకులు పరిశుభ్రత పాటించకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణంగా అనిపిస్తుంది. డయేరియా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. 30,000 నీటి నమూనాలను పరీక్షించగా 257 శాంపిల్స్లో కలుషితమైన నీరును గుర్తించడం జరిగింది. అధికారులు అప్రమత్తతో ఉన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మంత్రి కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లులో లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని బహిరంగ శిక్షించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చిన్నారి హత్య ఘటనపై క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న ఆయన హత్యాచార ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద హత్యాచారానికి గురైన 6 ఏళ్ల చిన్నారికి ఘనంగా నివాళులు అర్పించి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హత్య ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలానికి చెందిన వలస కూలీల చిన్నారిపై మధ్యప్రదేశ్కు చెందిన కిరాతకుడు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు కఠిన శిక్షలు అమలు చేసి బాధితులకు బాసటగా నిలవాలని కోరారు. ఇంకా సావాలని మేము బతకడానికి కూడా ధైర్యం సరిపోతుంది సార్. ఆల్రెడీ వీళ్ళు జల్దీ ఘటనకి పెద్దపల్లి పట్టణంలో గత 10 రోజుల క్రితం జరిగిన ఒక అమానవీయమైన అమానుష కిరాతక సంఘటన, దానికి నిరసనగా ఈరోజు పెద్దపల్లిలో బీఆర్ఎస్ నాయకురాలు తర్వాత బీఆర్ఎస్ నాయకులు పుర ప్రజలు అందరూ కలిసి ఆ చిన్నారి సంఘీభావంగా ఈరోజు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఇక్కడికి రావడం చాలా బాధగా ఉంది. ఇలా ఒక అభం శుభం ఎరగని ఒక 6 సంవత్సరాల చిన్నారి ఎదిరిస్తుంటే దుండగులు ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేసి కిరాతకంగా అమ్మాయిని అత్యాచారం చేసి చంపడం జరిగింది. నిజంగా ఒక నాగరిక సమాజంలో బతుకుతున్నామా లేకపోతే ఆటవిక సమాజంలో బతుకుతున్నామా అనే అనుమానం వస్తుంది. నిజానికి ఆటవిక సమాజంలో కూడా ఇంత దారుణాలు ఉండవు, కానీ అత్యంత కిరాతకంగా ఈరోజు ఆ అమ్మాయిని ప్రాణాలు తీయడం జరిగింది. ఇక బాధాకరమైన విషయం ఏంటంటే దీని మీద హోంమంత్రి
ముఖ్యమంత్రి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉండడం, మరి రాష్ట్రానికి హోంమంత్రి లేకపోతే ఏం జరుగుతుందనేది మనం మన కళ్ళతోనే చూస్తున్నాం. మరి పోలీసులు ఎక్కడ పోయింది? అలా బాధితురాలి ఆ చిన్నారి తండ్రి చెప్తూనే ఉన్నాడు, పోలీసులు ఆగమేఘాల మీద వచ్చి మీ దగ్గర ఏమన్నా టార్చ్ లైట్ ఉన్నదా, మీ దగ్గర ఏమన్నా కరెంటు బల్బు ఉన్నదా, మా దగ్గర ఏమి లేవు, మీ దగ్గర ఏమన్నా ఉంటే అని చెప్పేసి టార్చ్ లైట్ బాధితులను అడుగుతున్నారు. అమ్మాయి కనిపించడం లేదన్న బాధతో వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గర టార్చ్ లైట్ ఉందా అని పోలీసులు అడిగిందంటే మీరు అర్థం చేసుకోండి పోలీస్ వ్యవస్థ ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నది. మరి కేసీఆర్ గారి పాలన ఇట్లా జరిగిందా అనేది ఇక్కడ కేసీఆర్ గారి పాలనలో మరి తెలంగాణలో పోలీసు వ్యవస్థను అత్యంత అద్భుతమైన, దేశంలోనే అత్యంత అద్భుతమైన పోలీసు వ్యవస్థగా తీర్చిదిద్దింది. దాదాపు 1000 కోట్లు పెట్టి పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి పోలీసులకు అత్యాధునిక టెక్నాలజీ ఇచ్చి దాదాపుగా 6000 పోలీసు పెట్రోల్ వాహనాలు, మామూలు వాహనాలు కాదు, ఇన్నోవా క్రిస్టాలు మరి పోలీసులకు ఇచ్చిన గొప్ప మరి సీఎం కేసీఆర్ గారు అన్నాడు. అదే కాకుండా పోలీసులకు సిబ్బంది తక్కువ ఉందని దాదాపుగా 45,000 మంది పోలీసు కానిస్టేబుల్ని రిక్రూట్ చేసింది కేసీఆర్ గారు. మరి ఇంతమంది ఉండి కూడా ఈరోజు ఆ చిన్నారి ప్రాణాలను రక్షించలేకపోయారు పోలీసులు అంటే మరి ఎక్కడుంది? ఇవాళ రైస్ మిల్లలో 100 రైస్ మిల్లు ఉన్నాయి. మిర్యాలగూడ తర్వాత పెద్ద ఎత్తున రైస్ మిల్స్ ఉన్న ప్రాంతం సుల్తానాబాద్. మరి రైస్ మిల్లలో రకరకాల రాష్ట్రాల నుంచి ఎంతోమంది కార్మికులు వస్తున్నారు. వాడు మంచోడా తెలియదు, చెడ్డోడా తెలియదు, వాళ్ళ మీద ఎవరు నిఘా చేస్తున్నారో తెలియదు. కనీసం రైస్ మిల్లుకి ఒక సెక్యూరిటీ గార్డు కూడా లేడు. పొట్ట చేత పట్టుకొని అలా మా దయగావ్ నుంచి వీళ్ళందరూ వచ్చారు. వస్తే ఈ దయగావ్ నుంచి వచ్చిన వాళ్ళకు రకరకాల ప్రాంతాల నుంచి కుటుంబాలతో జీవిస్తున్న వాళ్ళ కుటుంబాలు ఏంది, వాళ్ళని ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరికి రక్షణ కల్పించాలన్న కనీసమైన జ్ఞానం రైస్ మిల్ ఓనర్కి ఉండాలి కదా, అది కూడా లేదు. ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేదు. నిజంగా పెట్రోలింగ్ ఉండి ప్రతి రైస్ మిల్లో సెక్యూరిటీ గార్డు ఉండి వాళ్ళందరూ వచ్చిన వ్యక్తులు మరి బ్యాచులర్స్ ఉన్నారా లేకపోతే కుటుంబాలు ఉన్నారా, వాళ్ళ మీద ఒక నిఘా పెట్టాల్సిన అవసరం రైస్ మిల్ ఓనర్ మీద ఉంది కదా. రైస్ మిల్ ఓనర్ ఎవ్వరు కూడా ఆ పని చేయడం లేదు. రైస్ మిల్లలో ఎవరు కర్నూలు రుద్రభూమి శ్మశానంలో ఆదివారం ఉదయం 7 గంటలకు చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా మన కోసం మనమందరం సేవా సంఘం ఆధ్వర్యంలో చెట్లను నాటి కొంత భాగం పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ కల్లూరు రుద్రభూమి ప్రహారీ గోడ లేనందువల్ల ఆకతాయిలకు మందుబాబులకు అడ్డగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ 5 ఏళ్లలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరమ్మ మరియు పాణ్యం శాసనసభ్యులు శ్రీమతి గౌర్చేత వెంకటరెడ్డి సహకారంతో ప్రహారీ గోడ నిర్మాణం పూర్తి చేసి రుద్రభూమిలో ఆహ్లాదకర వాతావరణం పెంపొందించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహేంద్ర హిల్స్ కాలనీ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నేను మల్కాజ్గిరికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్రంలో చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి. ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలకు ఆశపడి ఓటు వేయవద్దని అనుకోరు. నాయకుడనే వాడు ఓట్ల కోసం పదవి కోసం ప్రజలను పొల్యూట్ చేశారు, ప్రలోభ పెడతారు. తప్పు ప్రజలు ఎన్నడూ ఆశించారు. ప్రజల బాధలు తీర్చడమే మా ఎజెండాగా మా విజన్గా ఉంటుందని అన్నారు. చెప్తా అక్కడ స్టేజ్ దగ్గర ప్లీజ్ 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 కొంచెం అక్కడ కలవచ్చు.
స్వా డైమండ్స్ ప్రదర్శనను కర్నూలులోని హోటల్ మౌర్యాలో ఏర్పాటు చేశారు. ఈ డైమండ్స్ ప్రదర్శనను డీఎస్పీ బాబురావు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న స్వా డైమండ్స్ భారతదేశంలో 300 అవుట్లెట్లలో నిర్వహిస్తున్నామని స్వా డైమండ్స్ డైరెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కర్నూలులో స్వా డైమండ్స్ షోరూంను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని డీఎస్పీ బాబురావు తెలిపారు. స్వా డైమండ్స్తో కస్టమర్లకు ఎంఆర్పీ ధరలకు డైమండ్స్ విక్రయిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో కేంద్రంగా స్వా డైమండ్ షోరూంను త్వరలో ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. And in 2024 we began our international operation. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.